ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే అంశం, మానవ జీవితాన్ని నాశనం చేసేది క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడు తృప్తి చెందలేరు. మానవ జీవితాన్ని నాశనం చేసేది క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడు తృప్తి చెందలేరు. సహజమే కదా ఇది. క్రోధం అనేది మన బయట శత్రువు కాదు, అది మనలోనే దాగి ఉన్నటువంటి ఒక అగ్ని. మరి ఆ అగ్ని ముందు ఎవరిని కాలుస్తుంది అంటే అది ఇతరులను కాదు, మనల్నే. ఎవరిలో అయితే ఆ క్రోధ అగ్ని ఉంటుందో వాళ్ళనే కాలుస్తుంది. అందుకే మనలో ఉన్నటువంటి ఆ క్రోధ అగ్ని ఇతరులను కాల్చదు, మొదట మనల్నే కాలుస్తుంది. అందుకే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క సాధకుడు ఆ క్రోధాన్ని అర్థం చేసుకొని దానిని అధిగమించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే చూడండి, మానవుడికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే ఆలోచించే శక్తి. మానవుడికి ఒక్కడికే వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడికే ఈ ఆలోచించే శక్తి ఇచ్చిండు. కానీ మరి ఆ ఆలోచనను నాశనం చేసేది ఏంటి అంటే క్రోధం. కోపం వచ్చినప్పుడు మానవుడు తన అసలు స్వభావాన్ని కోల్పోతాడు. మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం అతడికి ఉండదు. తన నోటి నుంచి రావలసిన సరి అయిన మాటలు ఏవైతే రావాలో అవి కాకుండా ఇతరులను గాయపరిచే మాటలే వస్తాయి. ఎప్పుడు? ఆ కోపం ఉన్నప్పుడు. అందుకే మహనీయులు ఏం చెప్తున్నారంటే, కోపం వచ్చినప్పుడు మీరు మాట్లాడకండి, మౌనం వహించండి. సంతోషంలో కూడా ఎప్పుడు ఎవరికి మీరు వాగ్దానం చేయకండి. కోపమున్నప్పుడు నోటి నుంచి బయటికి మాట రావద్దు. సంతోషంలో ఉన్నప్పుడు కూడా మీ నోటి నుంచి వాగ్దానం చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో సాంఖ్యయోగం 2వ అధ్యాయం 62 మరియు 63 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభి జాయతే. 63. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇవి 2 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు మనకు సాంఖ్యయోగంలో ఇచ్చారు. అంటే ఇక్కడ విషయాల మీద మక్కువ అంటే ఇష్టము, కోరిక ఎప్పుడైతే పుడుతుందో ఆ కోరిక నెరవేరకపోతే ఏమవుతుంది? మానవుడికి క్రోధం వస్తుంది. అంతే కదా? ఆ క్రోధం వల్ల అంటే ఇంకా ఏమంటారు, ఆ కోపాన్ని అణుచుకోలేక ఆ కోరిక ఏదైతే కలిగిందో దాని మీద మోహం పెరుగుతుంది. ఆ మోహం పెరగడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఆ జ్ఞాపక శక్తి లేకపోతే మనకున్న బుద్ధి కూడా నశిస్తుంది. ఇంకేముంది? బుద్ధి నశిస్తే మానవుడు పూర్తిగా పతనమైపోతాడు. ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఇదే మానవుని యొక్క జీవితం నాశనం అయ్యే క్రమం ఇది. కోరిక, కోపము, మోహము, బుద్ధి నశించడం, తర్వాత జ్ఞానం కూడా పోతుంది. మరి ఈ క్రోధానికి ఉన్నటువంటి మూల కారణం బయట మనుషులు కాదు. ఏంటి అంటే మనకున్నటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ నెరవేరని కోరిక. ఇంకొకటి అహంకారం. మనకున్నటువంటి అధికమైనటువంటి ఆశలు. ఇంకా ఈ ఒక్కటితోనే ఉంటుందా? ఎంతసేపు ఎదుటి వ్యక్తి నా మాటే వినాలని కోరుకోవడం. ప్రతి ఒక్కరూ నేను చెప్పిందే చెయ్యాలి.
ఏదైనా మనకు ఒక విషయంలో మనం అనుకున్నది కాకపోతే అక్కడ అవమానంగా భావిస్తాం. అవమానం భరించలేక పోతుంటాం. ఇంకా ఇంకేం చేస్తాం? అసహనం. అంటే దేనికి ఓపిక, ఓర్పు ఉండదు. మరి మనకు కోపం రావడానికి ఇక్కడ ప్రపంచమా కారణం? ప్రపంచం కారణం కాదు. కేవలం మన మనస్సే. మన మనస్సు వల్లనే మనకు కోపం వస్తుంది. ఈ క్రోధం ఎప్పుడైతే వస్తుందో, ఆ క్రోధం వల్ల మన యొక్క మనశ్శాంతిని నాశనం చేస్తుంది. మరి కోపం వచ్చిన వెంటనే మనం మర్చిపోతామా? మర్చిపోం. 5 నిమిషాలు కాదు, 5 గంటలైనా సరే ఆ కోపాన్ని మనలో పెట్టుకుంటాం. ఇంకా అక్కడ మన మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. ఒక్కొక్కసారి 5 నిమిషాలు కాదు, 5 గంటలు కాదు, మనం చచ్చే వరకు వాళ్ళ మీద ఆ కోపాన్ని అలాగే ఉంచుకుంటాం. మనం ముందు ఆ మనిషి లేకపోయినా సరే, మనం మాత్రం ఏ విషయానికైతే కోపం వచ్చిందో ఆ సంఘటన దగ్గరే మన మనసు ఆగిపోయి అట్లాగే ఉండిపోతుంది. మరి అటువంటి సమయంలో మనం ధ్యానం చేసినా కూడా మనకు ధ్యానం కుదరదు. మనం కళ్ళు మూస్తాం. కానీ మళ్ళీ మళ్ళీ అదే సంఘటన మనకు గుర్తుకొస్తుంది. అవునా కాదా? మనకి ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం కుదరదు. మరి ఈ కోపం అంతటితో ఆగిపోతుందా? మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మనం చూడండి అనారోగ్యం పాలవుతున్నాం అనుకుంటున్నాం కదా! ఈ కోపం వచ్చినప్పుడు మొట్టమొదటగా మనం మనలో జరిగే శ్వాసను గమనించాలి. ఆ శ్వాసను గమనిస్తే ఆ శ్వాస ఆ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పుడు? మనకు కోపం వచ్చినప్పుడు. రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా పెరుగుతుంది. శరీరంలో ఒత్తిడి జరుగుతుంది. హార్మోన్‌లు ఇన్‌బాలన్స్ అవుతాయి. చూడండి, ఉన్నది ఒకే ఒక్క కోపం. 2 అక్షరాలు. అదంతా మన శరీరాన్నంతా విషంలా వ్యాపింపచేస్తుంది. ఏ మందు అక్కర్లేదు. ఏంది విషం తాగాల్సిన అవసరం లేదు. నీ యొక్క శరీరం విషంలా తయారవ్వాలంటే కోపం చాలు. అంత శక్తి ఉంది. మరి ఇంకా అంతటితో ఆగుతుందా? ఈ కోపం, ఈ క్రోధం అంటే మనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలేవైతే ఉన్నాయో వాటిని దూరం చేస్తుంది. కత్తితో సపోజ్ ఇట్లా చెయ్యి కట్టయింది. కట్టయినప్పుడు అది కొన్ని రోజులకు ఆ గాయం మానిపోతుంది. కానీ కోపంతో మనం కొన్ని మాటలు మాట్లాడింటామే, ఆ మాటలు వల్ల వచ్చినటువంటి ఆ గాయమైనటువంటి ఆ మనసు సంవత్సరాలు కాదు, మన చనిపోయినా కూడా వాళ్ళు అలాగే గుర్తుపెట్టుకుంటారు. కొన్ని కుటుంబాలు కూడా దగ్గరికి కావు. ఎందుకు? ఆ కోపం. ఆ కోపం కారణంగా అలాగే ఉండిపోతాయి. మరి ఎంతోమంది విడిపోవడమే కాదు, ఇంకా ఎన్ని రోజులైనా ఏమంటారు? కొన్ని ఆహ్, తరాలు, తరాలు దాటిన వాళ్ళ లోపల ఆ కోపం అనేది అలాగే ఉంటుంది. మరి ఇంకొకటి చెప్పుకున్నాం మనం. కోపంలో జ్ఞానం కూడా మనకు నశింపవేస్తుంది. మరి ఈ కోపం ఉన్న వ్యక్తి ఎవరు ఏమి చెప్పినా వినడు. ఒకవేళ విన్నా దాన్ని అర్థం చేసుకోడు. అర్థం చేసుకున్నా కూడా దానికి అంగీకరించడు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా అతనిలో జ్ఞానం ఉంటుందా? ఏ మాత్రము ఉండదు. ఎవరు చెప్పినా అతని లోపలికి జ్ఞానం ప్రవేశింపదు కాక ప్రవేశింపదు. మరి ఇలాంటి వ్యక్తికి ఇంకా ధ్యానం కుదురుతుందా? అంటే ఈ కోపం ఉన్నటువంటి వ్యక్తికి ప్రధాన అడ్డంకి ఏది అంటే కోపము. అసలు ధ్యానం అంటే ఏంది? ప్రశాంతత కోసం మనం ధ్యానం చేస్తాం. కానీ ధ్యానం అంటే ప్రశాంతత. క్రోధం అంటే అశాంతి. మరి ఈ క్రోధము, ప్రశాంతత 2 ఒకే చోట ఉండగలుగుతాయా? ఉండలేవు. ఈ మనసులో కోపం నింపుకొని నువ్వు ఎంత లోతైన ధ్యానం చేసినా ఏ అనుభవం నీకు రాదు. అసలు కుదరదు కాక కుదరదు. ఈ క్రోధం ఉన్నటువంటి వ్యక్తి ఏ విషయానికి కూడా తృప్తి చెందలేడు.
మరి ఈ తృప్తి అనేది ప్రశాంతమైనటువంటి ఆ మనసుకు వచ్చే వరం. కోపం ఉన్న మనుషులు ఏం చేస్తారు? ఎప్పుడు ఇతర వ్యక్తులతో పోలికలు చూస్తారు. ఏమంటారు? అతను అలా అన్నాడు, ఈమె ఇలా అన్నది, ఆమె నన్ను గౌరవించలేదు, నాకది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. నాకెందుకు ఇది రాలేదు. ఇలాంటి రకరకాల పోలికలతో మన యొక్క ఆలోచనలు ఉంటాయి. మరి ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పటికైనా తృప్తి వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి తృప్తి ఎక్కడ వస్తుంది అంటే, మన జీవితంలో ఏది జరిగినా, ఎవరు ఏమి అన్నా దాన్ని అంగీకరించాలి. కృతజ్ఞత ఉండాలి. ప్రేమ ఉండాలి. క్షమాగుణం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు తృప్తి ఉంటుంది. ఎప్పుడైతే మనకు తృప్తి ఉంటుందో చక్కగా ధ్యానం కుదురుతుంది. అసలు కోపం అనేది ఉండలేదనుకో ఇంకేవేవి ఉండవు. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ ఉంది. ఒక గ్లాస్ వాటర్‌లో స్వచ్ఛమైన నీరు చక్కగా ఉంది. అందులో ఇంతే ఇంత ఇసుక తీసుకొచ్చి ఏసామనుకోండి, ఆ నీరంతా ఎట్లా అవుతుంది? మొత్తం మసక బారినట్లు అవుతుంది. అలాగే మన మనసు కూడా ఒకే ఒక కోపం అంతా బాగుంది. ఒకే ఒక్క కోపం ద్వారా మన మనసంతా కలుషితం అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఇంకా ఉదాహరణకు ఇప్పుడు ఎక్కడైనా ఒక గడ్డివాముంది. గడ్డివామున్నప్పుడు చిన్న నిప్పురవ్వ ఇంతే ఇంత అక్కడ పడుంటది. చిన్నదే గదా! ఏం చేస్తదని. దాన్ని మనం చల్లార్చలేదని అనుకో, ఆ చిన్న నిప్పురవ్వ ఏమవుతుంది? రగిలి రగిలి ఆ గడ్డివామునంతా కాల్చేస్తుంది. అలాగే మనలో చిన్న కోపం ఉందని మనం ఎప్పుడైతే గమనిస్తామో, గుర్తిస్తామో, దాన్ని అక్కడే మనం తుంచేసేయాలి. లేదంటే ఆ చిన్న కోపమే అది అలవాటుగా మారి జీవితమంతా అదే ఉంటుంది. అదే వ్యాపిస్తుంది. మన జీవితాన్నే అది కాల్చేస్తుంది. అంటాం కదా! మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. ఏదైనా సరే మన జీవితంలో ఒక సరికాని అలవాటు ఉన్నా, పనులు చేస్తున్నా అది మొగ్గగా ఉన్నప్పుడే తుంచేసేయాలి మనం చెప్పుకుంటుంటాం. అట్లాగైతేనే మన పిల్లలు దారికొస్తారని గూడా మనం చెప్పుకుంటుంటాం. అలా ఈ క్రోధం, ఈ కోపం అనేది మనకు ఉంది అనే విషయం మనకెప్పుడైతే అవగాహన ఏర్పడుతుందో, దాన్ని అక్కడే మనం త్రుంచెయ్యాలి. మరి పత్రి గారు గూడా ఏం చెప్తారంటే, కోపం వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడినా, చెప్పినా మీరు వెంటనే స్పందించకండి. స్పందించకుండా ఏం జేయాలి అంటే, మీలో ఉన్నటువంటి శ్వాసను గమనించండి. లేదా 10 అంకెలు లెక్క పెట్టండి. లేదంటే అటు నుంచి జరిగి కాస్త సమయాన్ని తీసుకోండి. ఇలా కోపమొచ్చినప్పుడు మనం వీటన్నిటిని గమనించాలి. చెయ్యాలి. ఇట్లాంటి పనులు చేస్తే మనకు ఎలాంటి ఏమంటారు? మనకున్నట్టు సంబంధ బాంధవ్యాలు దూరం కావు. మన యొక్క ఆరోగ్యం దెబ్బతినదు. అనారోగ్యానికి గురి కాము. మనం ఇందాక చెప్పుకున్నటువన్నిటిని ఏ దాంట్లో మనం గురి కాకుండా ఉండవచ్చు. ఎందుకంటే చూడండి, అసలు అంటుండొచ్చు, ధ్యానం చేస్తే మనం కోపాన్ని అణిచివేయొచ్చు. ధ్యానం చేయడం అంటే మనం కోపాన్ని అణచడం కాదండి. అసలు మనకి ఎందుకు కోపమొస్తుంది అనే ఆ మూలం, దాన్ని గుర్తించగలిగేటట్టు మనకు ఈ ధ్యానం నేర్పుతది. ధ్యానం అందుకు చేస్తాం. ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది అని చెప్తాం కదా! ఎలా తగ్గుతుందంటే, మనకు అసలు ఎందుకు కోపం వస్తుంది అనే విషయం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే గమనిస్తామో దాని నుంచి మనం ఆ కోపంలో నుంచి బయటపడవచ్చు. మనం ఈ కోపం గురించి పురాణాల్లో కొన్ని ఉదాహరణలు కనుక మనం తీసుకుంటే, ఒక రావణాసురుడే ఉన్నాడు. రావణాసురుడు ఏం చేసిండు? సీతాదేవిని అపహరించిండు. మరి సీతాదేవిని అపహరిస్తే మండోదరి కానీ, విభీషణుడు కానీ ఎంతోమంది ఊరుకున్నారా? అతనికి ఎన్నో రకాలుగా హితవు చెప్పారు. అంటే మంచిని చెప్పారు. ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు. కానీ అతనికున్నటువంటి అహంకారం, కోపం వల్ల ఎవ్వరి మాట అతను వినలేదు. ఫలితంగా ఏమైంది? తన యొక్క పుత్రులను, తన యొక్క సోదరులను, తన యొక్క సైన్యాన్ని,
తన యొక్క రాజ్యాన్ని, చివరికి తన యొక్క ప్రాణాన్ని తను కోల్పోయాడు రావణాసురుడు. అంటే ఒక్క క్షణిక క్రోధం ఆ లంకా సామ్రాజ్యాన్ని అంతా నాశనం చేసింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. మరి శూర్పణఖ ఏం చేసింది? తన యొక్క కోరిక నెరవేరకపోవడంతో ఏం చేసింది? సీతపై దాడి చేయడానికి రావణాసురుణ్ణి ప్రోత్సహించింది. అంతే కదా? అసలు రావణాసురుడు కోపం రావడం ఇవన్నీ ఎందుకు అంటే ఫలితంగా ఏమైంది? ఆమెనే అవమానానికి గురైంది. ముక్కు చెవులు కోసింది కదా లక్ష్మణుడు, అవునా కాదా? అంటే ఆమె యొక్క క్రోధమే రావణుని దానికి దారి తీసింది, తన యొక్క వినాశనానికి కారణమైంది. మరి నెక్స్ట్ దుర్యోధనుడు ఏం చేసిండు? పాండవులపై అసూయ, క్రోధము ఉండడం కారణంగా అక్కడ శ్రీకృష్ణుడు శాంతి ప్రసాదన కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అతడు దుర్యోధనుడు అంగీకరించలేదు. అతని యొక్క వివేకాన్ని కప్పివేసింది ఏంది? తనకున్నటువంటి కోపం. దాంతోనే కురుక్షేత్ర యుద్ధమే మొదలయ్యింది. చివరికి ఏమైంది? తన తమ్ముళ్లను అందరినీ కోల్పోయాడు. తనకు తానే తన యొక్క ప్రాణం కూడా కోల్పోవాల్సి వచ్చింది దుర్యోధనుడు. దుశ్శాసుడు ఇతనేంది? ద్రౌపదిని సభలో అవమానించిండు. అతనిలో ఉన్నటువంటి క్రూరత్వం అనే కోపము ఇవన్నీ పరాకాష్ఠకు చేరాయి. అసలు వదిన అంటే తల్లితో సమానం అయినా కూడా లెక్క చేయలేదు. చివరికి భీముని చేతిలో ఏమయ్యిండు? ఘోరమైనటువంటి మరణాన్ని పొందాల్సి వచ్చింది ఈ దుశ్శాసునికి. శిశుపాలుడు ఎవరు? శ్రీకృష్ణుడికి నిరంతరం అతనిపైన ద్వేషం, కోపంతో ఎన్నో రకాల దూషణలు చేశాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? 100 తప్పులను, అంటే 99 తప్పుల వరకు వేచినాడు. 100వ తప్పుకు అతడు ఆగలేదు. తన యొక్క సుదర్శన చక్రంతో మటుమాయం చేసిండు. కంసుడు ఎవరు? ఈ దేవకి కుమారుడు తనను చంపుతాడని ఆ భయంతో, ఆ కోపావేశంలో ఏం చేసిండు? అమాయకునటువంటి ఆ శిశువులంతా చంపించాడు. మరి ఆ క్రూరత్వం ఏమైంది? శ్రీకృష్ణుని చేతిలో మట్టు పెట్టాల్సి వచ్చింది. అవునా కాదా? హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా ఉండటాన్ని అతడు సహించలేకపోయాడు. మరి కోపంతో ఎన్నో హింసలు చేశాడు. చివరికి ఆ నరసింహస్వామి చేతిలో అతడు సంహరింపబడ్డాడు. దక్షుడు ఏం చేశాడు? శివుడిపై ద్వేషము, అహంకారము, అతనికి ఉన్నటువంటి కోపంతో శివుణ్ణి యజ్ఞానికి ఆహ్వానించలేదు. మరి ఆ సంఘటన వల్ల ఏమైంది అంటే యజ్ఞం ధ్వంసమయ్యి తన గర్వం పూర్తిగా కాలిపోయింది. అంటే అక్కడ ఆ క్రోధమే అలా చేసి పెట్టింది. మరి ఈ అశ్వత్థామ తండ్రి మరణంతో ఏం చేశాడు? ఆ ఉప పాండవులు నిద్రపోయేటప్పుడు వాళ్ళను సంహరించిండు. మరి సంహరిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఏం చేశాడు? శాశ్వతంగా అవమానాన్ని, శాపాన్ని పొందాడు. ఇప్పటికి కూడా ఉన్నాడంట అశ్వత్థామ. అది భరించలేక అలాగే ఉన్నాడు. మరి పరీక్షిత్ మహారాజు, ఇతడు దాహం, అలసట ఆ రెండింటిని ఓర్చుకోలేక, సహనం లేక, కోపంతో ఒక ఋషి మెడలో చనిపోయిన పామును వేశాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. మరి ఆ చిన్న కోపమే శృంగి మహర్షి యొక్క శాపానికి అతడు కారణమై చివరికి ఏం చేశాడు? తక్షకుని యొక్క పాము, అంటే తక్షకుడి యొక్క పాము అంటే తక్షకుడు అనే పాము కాటితో అతడు మరణించాల్సి వచ్చింది పరీక్షిత్ మహారాజు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పురాణాల ద్వారా ఆ క్రోధానికి గురి అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు ఒకే ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఏంటి అంటే క్రోధం మొదట మన వివేకాన్ని చంపుతుంది. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా మన యొక్క వివేకాన్ని చంపుతుంది. తర్వాత మన యొక్క సంబంధాలను నాశనం చేస్తుంది. చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రావణాసురుడు, కంసుడు,
దుర్యోధనుడు, శిశుపాలుడు, వీళ్ళ ఇప్పుడు చెప్పుకున్న మహానుభావులందరూ కూడా వీళ్ళంతా ఏం చేసిండ్రు? మహాబలవంతులైనటువంటి జయించిన వాళ్ళ యొక్క శత్రువు మాత్రం వాళ్ళ యొక్క కోపమే, ఇంకెవరు కాదు. కాబట్టి ఇక్కడ మనకు వేమన గారు ఒక పద్యం చెప్తారు. ఏంటి అంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. మరి వేమన చెప్పింది, గొప్ప గొప్ప మహానుభావులంతా చెప్పింది ఇదే అండి. తన కోపమే తన శత్రువు. మనిషికి బయట శత్రువులు ఉండవచ్చు, కానీ అందరికంటే ప్రమాదకరమైన శత్రువు మనలో ఉన్నటువంటి శత్రువే. మనలో దాగి ఉన్నటువంటి ఆ కోపం అనే శత్రువు మనల్ని దహించి వేస్తుంది. తన శాంతమే తనకు రక్ష. శాంతిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరు, అంత సులభంగా ఓడించలేరు. ఎందుకంటే ఆ శాంతి అనేది మనకు ఒక కవచం లాంటిది. శాంతి అనేది మనకు ఒక కవచం లాంటిది. మరి ఈ కోపంతో మనం ఎంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు శాంతి ఉంటుందో అప్పుడే మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. తన సంతోషమే స్వర్గం. స్వర్గం ఎక్కడో లేదండి. మనం ఎంత సంతోషంగా జీవించాము, ఎంత తృప్తిగా జీవించాము, ఆ సంతోషంగా తృప్తిగా జీవించే మనసే స్వర్గం. మనకి ఎంత ధనమున్నా ఏం లాభం లేదు. కోపంతో ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. ఎంత ధనమున్నా సరే నువ్వు కోపంతో ఉన్నావనుకో, నీకు తృప్తి అనేది ఉండదు. మరి తన దుఃఖమే నరకం. నరకం ఎక్కడో లేదు. కోపము, ద్వేషము, అసూయ, ఈ మూడింటితోన కనుక మనం మండిపోతే, మరి ఆ మండిపోయేటటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో అదే నరకం. ఏంటి? కోపం, ద్వేషం, అసూయ. మరి అలాంటి మనిషి చూడ్డానికి బయట నవ్వుతాడు, కానీ లోపలంతా బాధతోనే ఉంటాడు. అంతే కదా? కాబట్టి ఇక్కడ చూడండి, మనం గమనిస్తే పురాణాల్లో మనం ఇందాక చెప్పుకున్నాం రావణాసురుడిని రాముడు చంపలేదు, కానీ తనకున్నటువంటి ఆ కోపమే రాముడు చంపకముందే అతడు చనిపోయాడు. అంటే ఎప్పుడు కోపంతో రగిలిపోయాడు. దుర్యోధనుడు కూడా అంతే. భీముడు చంపకముందే తనకున్నటువంటి ఆ క్రోధమే తన్ని ఓడించింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే క్రోధం వల్ల ఎవరో మనకు ఏమి చేయరు, మన కోపమే మనల్ని శిక్షిస్తుంది. అందుకే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క వాక్యాన్ని కనుక మనం జీవించి ఉన్నంత కాలాన్ని గుర్తు పెట్టుకుంటే మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడగలం. కాబట్టి చూడండి, ధ్యానం ఎందుకు అంటే ఒక శారీరక మానసిక ఆరోగ్యమే కాదు, మనలోని కోపాన్ని శాంతిగా మార్చే మహోన్నతమైనటువంటి సాధన. అందుకే ప్రతి వ్యక్తి ప్రతిరోజు సాధన చెయ్యాలి. కోపం వచ్చినప్పుడు ఆ శ్వాసను గమనించాలి. కోపం వచ్చినప్పుడు మనం ఎదుటి వ్యక్తికి వెంటనే స్పందించకూడదు, మౌనంగా ఉండాలి. చెప్పుకున్నాం మనం ఇందాక, క్షమించడం అలవాటు చేసుకోవాలి. కోపంతో ఎక్కడెక్కడో అంచనాలు వేయడం ఆపేయాలి. ప్రతి ఒక్క సంఘటన గురించి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా నేను సరైన వాడిని అనే అహంకారాన్ని వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు చేయకుండా మనం విచారణ చేసుకోవాలి. ఒకసారంట ఒక గురువు శిష్యులు ఉంటారంట. ఆ శిష్యుడు ఎప్పుడు కోపంతో ఉంటాడంట. అయితే ఆ శిష్యుడికి కోపం ఎలాగైనా సరే తగ్గాలని చెప్పేసి గురువు ఏం చేస్తాడంట, కొన్ని
మొలలు అంటారు, చీలలు అంటారా, ఏమంటారో, మేకులు అంటారా? మేకులు మేకులు చెప్తే అందరికి గుర్తమైతే కదా. ఆ మేకులు ఒక గోడకు కొట్టమంటాడంట. తనకి కోపం వచ్చినప్పుడల్లా ఆ గోడకు ఒక మేకు కుట్టమంటాడంట. కొన్ని రోజుల తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ మేకులన్నీ అయిపోతాయంట. అప్పుడు ఏం చేశాడంట, గురువు గారు నీకు నీ దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు నీకు ఎప్పుడైతే కోపం రాదో ఆ ఒక్కొక్క మేకును తీసేసేయని చెప్తాడంట. తీసేసిన తర్వాత ఆ కోపం రానప్పుడల్లా ఆ మేకులన్నీ తీసేస్తాడంట. తీసేసిన తర్వాత శిష్యుని అడుగుతాడంట గురువు, నువ్వన్నీ ఆ మేకులన్నీ పీకేసినావు కదా, మరి నీ కోపం పోయినట్లే కదా అంటే అక్కడ చెప్తాడంట ఆ పిల్లగాడు. ఏం చెప్తాడంటే, గురువుగారు కోపంతో మాట్లాడినప్పుడల్లా ఒకటి పీకేశాను, మరి ఇప్పుడు నా కోపం చల్లారిపోయింది కానీ దాన్ని తీసేశాను, కానీ ఆ రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి అని చెప్పిండంట. అంటే ఇక్కడ మనం కూడా మన కోపం వచ్చినప్పుడు ఎవరినో ఏదో ఒకటి అనింటాం, ఏదో తర్వాత ఒక ఏమంటారు, క్షమాగుణం వలన లేదో మనలో ఆత్మక్షోభ పెట్టడం వలన ఆ వ్యక్తిని ఏదో అడుగుతాం, కానీ వాడెప్పుడు మనసులో మరచిపోడు. ఆ గుండెల్లో మిగిలినటువంటి గాయాలు అంత సులభంగా తగ్గిపోవు. అర్థమైంది కదా. కోపం వచ్చినప్పుడు అనడం ఈజీ, కానీ తిరిగి దాన్ని తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అందుకే ప్రతిరోజు మన కోపం వచ్చినప్పుడల్లా, ఓహో ఈరోజు నాకు ఒకటోసారి రెండోసారి కోపం వచ్చింది అని ఆ లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకుంటే ఆ కోపం రాకుండా మనం తగ్గించుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ మనకు మన జీవితంలో మనం విచారణ చేయాలి. చేస్తే మనకున్నటువంటి కోపాన్ని కూడా మనం జయించగలుగుతాం. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రోధం మనిషికి బయట ఉన్నటువంటి శత్రువు కానే కాదు. మనలో దాగి ఉన్నటువంటి గొప్ప నాశనకారి, మన జీవితాన్ని నాశనం చేసే నాశనకారి. కాబట్టి ముందుగా ఏం చేయాలి, మనం శాంతంగా ఆరోగ్యంగా మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను, మనకున్నటువంటి జ్ఞానాన్ని, ఇవన్నీ మన దగ్గరే ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని మనం దూరం చేయాలి. మనకున్న ధనం ఎంత ఆస్తిపరుడవు అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత తృప్తిగా జీవించి ఉన్నావన్నదే ధనవంతుడివి. వాళ్ళే గొప్ప ధనవంతులు. అందుకే ధ్యానం చేస్తే మనం కోపం అణిగిపోతుంది అని కాదు, దానిని జాగ్రత్తగా గమనించి ఎందుకు కోపం వస్తుంది, ఆ కోపం రావడానికి మూల కారణం ఏంటి అనేది మనం గుర్తించగలుగుతాం. అది మనకు ధ్యానం నేర్పేటటువంటి గొప్ప పాఠం. ఈ ధ్యానం నిజమైనటువంటి మనకు ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే చూడండి, క్రోధం జీవితాన్ని మార్చే ఒక అగ్ని కణిక, తృప్తి జీవితాన్ని వెలిగించేటటువంటి దీపం. అందుకే మనం అగ్నిని పెంచుకోవద్దండి, ఏం చేయాలి, దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. మనం చేసేటటువంటి ఈ ధ్యానం ద్వారా ఆ క్రోధాన్ని మనం జయించగలగాలి. ఆ క్రోధాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఇంకప్పుడు మన జీవితం బాగుండడమే కాకుండా అందరి జీవితాలు బాగుంటాయి. అప్పుడు మనము ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. అంతే కదా. అందుకే మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేసేది ఏంటి అంటే మనకున్నటువంటి కోపం. ఆ కోపం ఉన్న వాళ్ళు తృప్తిగా జీవించలేరు. అందుకే ఈ కోపాన్ని జయించాలంటే మనల్ని మనం ప్రతిరోజు విచారణ చేసుకొని ఆ కోపం నుంచి బయటపడి మనం ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. మరి ఇవన్నిటికీ సాధ్యమయ్యేది ఏంటి అంటే పత్రికారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా.
మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం.